అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటాస్టిక్ ద ఫంటాస్టిక్ కుకరీ షో, co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances, powered by Premier Cookware and Appliances, NGG. గోల్డ్ పార్ట్నర్ శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రీటైల్ పార్ట్నర్, ఈ రోజు వంటకాల్లో వాడే అన్ని పదార్థాలు మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ లో లభించును. స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నువ్వు నాతో పాటు డాన్స్ వేస్తుంటే అయ్యో మా తమ్ముడు ఎంత పెద్దోడు అయిపోయాడు, అప్పుడే డాన్సులు కూడా వేస్తున్నాడా అని అనిపించింది రా నాకైతే. అంటే ఒక్కొక్కసారి మీ గ్రేస్ నాకు కూడా అందుకుంటాం మేము అట్లా. కాంతం మర్చిపోయాను, నాకు కళ వచ్చింది. మీకు ఈ మధ్యలో మీకు కూడా కళలు స్టార్ట్ అయినాయా? ఇది కళ నిజమా, కళ నిజమా, కళ నిజమా నన్ను నేను గెలుకున్నా. తర్వాత తెలిసిందేంటి అది నిజం. నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చిందిరా. ఒక పెద్ద సినిమాలో మన షో చూసి మా షోకి సింగర్ వద్దు, సింగర్ కావాలి అని చెప్పి నన్ను పిలిచి పాడించుకున్నారు. అంత పాడాక మీరు చాలా బాగా పాడుతున్నారు, కానీ ఒక సింగర్ పక్కన ఒక మేల్ సింగర్ ఉండాలి అని చెప్పారా. ఓహో, మేల్ సింగర్ అంటే మీకు ఆపోజిట్ ఒక మేల్ సింగర్ కావాలి. నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశారా, ఒరే నేను సింగర్ అవుతున్నాను, ప్లీజ్ నా కోసం సింగర్ లాగా మీరు వస్తారంటే అప్పుడు అందరు నన్ను బ్లాక్ చేశారు. కాంతం ఎవరు నాతో మాట్లాడట్లేదు. ప్లీజ్ రా, నాకు ఒక్క సింగర్ కావాలరా, అప్పుడు నేను ఫేమస్ అయిపోయి పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకుంటాను రా సింగర్ గా. ఆల్రెడీ మీరు నిద్రలో కలవరిచ్చింది మేడం, నాకు ఒక మేల్ సింగర్ కావాలి, మేల్ సింగర్ కావాలని. ఆల్రెడీ దీప్ అనే మంచి ఫేమస్ సింగర్ తెలుగు ఇండస్ట్రీలో. అరే 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 భయంకరంగా మాట్లాడు మీరు. అట్లా కొంచెం ప్రశాంతంగా అంటే మేల్ వాయిస్ కాకుండా ఫీమేల్ వాయిస్ లో వాడండి మీరు. సరే, ఇప్పుడు ఆ అన్నని పిలిచిన నేను, మీరు సింగర్ అని చెప్పొద్దు, జస్ట్ మనం అన్న దగ్గర నుంచి వెళ్ళి మంచిగా సింగింగ్ తీసుకొని రికార్డ్ చేసుకొని తర్వాత మీది యాడ్ చేసి మొత్తం ఒక సాంగ్ రిలీజ్ చేద్దాం. ఆయన నాకు కూడా ఫ్రెండ్ రా, మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఆయన బ్లాక్ చేస్తాడు, ఆయనకు చేయలేదు నేను. ఓహో, కరెక్ట్ కరెక్ట్. అయితే మంచిగా అవార్డు కొడదాం పట్రా, ఆయనకు తెలియకుండా. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. నేను సింగర్ అయ్యాక ఫస్ట్ అవార్డు వచ్చినప్పుడు స్టేజ్ మీద నీ పేరే చెప్తా, నా తమ్ముడే నాకు సపోర్ట్ చేశాడు అని. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ సింగర్ దీపు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యానా. నువ్వు వచ్చావని అసలు ఆనందంలో చూడు గొంతు అసలు నిజంగా రచ్చ ఉన్నది. దీపు, నీకు అసలు పాటలు అయితే చాలా అద్భుతంగా పాడుతావు అండ్ నీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పాటలతో పాటు వంటలు కూడా వచ్చా? వంటల పెద్దగా టచ్ లేదు కానీ కొంచెం ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు టచ్ చేస్తుంటా. బేసిక్ ఏంటంటే మా ఇంట్లో మా మమ్మీ బాగా వండుతుంది, స్వాతి నా వైఫ్ బాగా వండుతుంది, మా వదిన బాగా వండుతుంది, మా అన్నయ్య కూడా బాగా వండుతాడు. తినేవాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా అందరు వండేవాళ్ళు అయితే తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. మీ ఇంటికి మా మేడం మేము వంటింట్లోకి వెళ్ళే ఛాన్స్ దొరకలేదు మాకు, నాకు మా డాడీకి. మేము కూర్చొని తింటాం బేసిక్ గా. అయితే మా మేడం కూడా తీసుకెళ్ళండి, మంచిగా తింటది. నేను మంచిగా తిని మాత్రం పెట్టగలుగుతా, వంట నేను చేయలేను యాక్చువల్లీ. కానీ ఎందుకు దీపు, అందమైన సింగర్స్ అందరూ తొందరగా పెళ్లి చేసుకుంటారు, కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. వెయిట్ చేస్తే వెయిట్ పెరిగిపోతుందని చాలా బ్యూటిఫుల్ గా ఉంది షో మాత్రం. మీ ఇద్దరు హైలైట్ చేస్తున్నారు, చాలా కామెడీ, ఇక్కడ మంచి నవ్వుకుంటున్నాను. స్వాతితో పాటు ఇద్దరం కూర్చొని టీవీలో చూస్తాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్. సో లెట్స్ ఇక్కడ మన ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో ఈ రోజు ఫస్ట్ వంట ఏం చేస్తున్నావు కాంతం? పాలక్ చనా ర్యాప్. మరి మొదలెడదామా? మొదలెడదాం మేడం. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి. అన్న, మీరు ఎప్పుడన్నా ర్యాప్ చేసారా? నేను ర్యాప్ చేయలేదు కానీ ర్యాప్ చేశాను సాంగ్స్ లో, పాటల్లో. అర్థమైంది. యో 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 యో. మీరు దాంట్లో తోపని మాకు ఎప్పుడో తెలుసు. ఉడకబెట్టిన శనగలు 1 కప్పు. ఇది ఉడకబెట్టిందా? పాలకూర భలే ఉడికింది. థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఒక డిష్ ఉంటది, అందరు ట్రై చేయండి, వెజిటేరియన్ డిష్. దాని పేరు మార్నింగ్ గ్లోరీ. సో ఆకుకూరలన్నిటిని కొంచెం సాటే చేసి బ్యూటిఫుల్ ఫ్లేవర్, ఒక లిక్విడ్ ఉంటుంది దాంట్లో వేసిస్తాడు. అసలు ఎంత టేస్టీగా ఉంటదంటే బా. అంటే ఇక్కడ తెచ్చుకోవచ్చు, ఖరాబ్ అవుతుంది. అలాంటి చండాలమైన అడిగితే వెళ్ళిపోతాడు గెస్ట్.
కొంచెం ఉప్పు వేసుకోండి. మీరు డిస్టర్బ్ చేయడం వల్ల ఉప్పు మర్చిపోయాను. పాలకూరలో ఉప్పు ఉంటుందని మీకు తెలుసు, అందుకే కొంచెం తక్కువ వేసారు కదా. అవును, అంతే. ఓకే ఓకే. సో సింగింగ్ జర్నీ అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు దీపు నీ లైఫ్ లో? ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను నేను చాలా. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, తర్వాత సింగింగ్ స్టార్ట్. ఎంజాయ్ దీని తర్వాత అన్ని కలుపుకోవాలా? చెన్నై అండ్ పాలకూర మిక్స్ చేస్తే ఇలా అవుతుందా? దీపు, చాలా మంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు కదా, మీకు ది మోస్ట్ ఫేవరెట్ టాప్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? కీరవాణి సార్ అల్టిమేట్, మణి శర్మ సార్ తో పాటు కూడా చాలా వర్క్ చేశాను. ఈస్ ఆల్సో యువర్ ఫేవరెట్. దీంట్లో మనం చిన్న షార్ప్ చేసుకుని ఉల్లిగడ్డలు, టమాటాలు 1 కప్, కొంచెం పసుపు మేడం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర పొడి, పెప్పర్ పౌడర్ వేసిన. ఓ వెరీ గుడ్, సూపర్. ఇందాక కొంచెం వేసినాం కదా ఉప్పు, కొంచెం సరిపడా వేసుకుంటే బెటర్. సో ఈ రోజు మనం పాలక్ చనా లో వాడుతున్నాం స్వస్తిక్ కారం పొడి. కాలం మారినా కారం మారదు. 60 ఏళ్లకు పైగా స్వస్తిక్ వారు స్వచ్ఛమైన కారం పొడిని అందజేస్తున్నారు. మీరు కూడా స్వస్తిక్ కారం పొడి ఇంట్లో వాడండి, బాగుంటది. తప్పకుండా. దీన్ని ఇప్పుడు మొత్తం మంచి మిక్సీలకి పట్టుకోవాలి, కాకపోతే చేతులు కలుపుతాను నేను. అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు పాట పాడి అమ్మాయిని ఇంప్రెస్ చేస్తారా, అమ్మాయి పాట పాడి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందా? పాడుతూ ఉంటే తను ఇంప్రెస్ అయిపోయి నా గుండెల్లోకి వచ్చి కూర్చుంది. తర్వాత ఇంకా మీరు? నేను గుండెల్లో దాచుకొని చూసుకుంటున్నాను అనమాట. ఓ నైస్. మా పాట పాడతారా? తప్పకుండా పాడతాను. ఈ పూట చెలినా మాట ఇక కరువైపోయెనులే, అధరము నడుమను ఏదో అలజడి రేగెనులే, ఈ క్షణలో నిరీక్షణలో అరక్షణముఖ యుగమేలే, చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయెనులే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే, ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నదిలే, చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సో